ఇక్కడెక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే అదండి. కీరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఆవు నిత్య పెళ్లి కూతురా? ఆవు లేదు, గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గెట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు, క్వైట్ ఫైనల్ గా 17.5. ఓకే సరే, కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి, మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత సేల్స్ కౌంటర్లోకి ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేసులో పెట్టాలి. తూటాల రాణియా? ఆవిడెవరు? ఆవు తూటాల రాణిజీ, ఆవు. ఏం కీరవాణి, కొత్తగా ఆయన ఎక్కడ? వద్దు వద్దు వద్దు, నన్ను చేయదు, దయచేసి నన్ను వదిలేయండి. వద్దు, నన్ను చేయదు, నన్ను వదిలేయండి. అయ్యో, నన్ను వదిలేయండి, నన్ను చేయండి. ఆ సరుకులు ఇప్పుడప్పుడే చేసుకోరా? వద్దు, నన్ను వదిలే, వద్దు, వద్దు, ఇక్కడేదో కేక వినిపించిందేంటి? కేక? నీక? ఆడ కేక, మగ కేక, రేపు కేక, పురిటి కేక. ఇక్కడ జరుగుతుంది ఎవడో చెప్తావా లేదా? రేప్ జరిగింది. నీకెందుకు బే? ఆగో, అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. బాబు, ఏమిటి అలరి? తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా, వచ్చావా? రా. లాభం లేదండి. మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట. అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. వెళ్ళొస్తామంటీ. నిన్నే నిన్నే మొద్దు. అబ్బా, ఏమిటండి ఇక్కడ పడుకున్నావు? బెడ్రూమ్ లో పదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ, మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో? ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా పదండి. నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. సరిగ్గా నొక్కో. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కో. ఏమండి,
ఏమండి మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేకాదు నన్ను చంపద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్నం తీసుకురాలేదు, నన్ను చంపేస్తారు. ఓ సింతేరా, ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకొని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. బావగారు, అన్నయ్య గారు, అయ్యో. ఒరే ఏరబాబు, మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు, నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నాన్న అమ్మో అమ్మో నాయో. ఆగండి, ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయిని చేసుకుంటావా నిన్ను? మా ఆవిడ గారు మీరు చేసుకుంటారు నువ్వు? మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు, పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు, నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇక లాభం లేదు. డాక్టర్ రామప్రసాద్ ని పిలవాల్సిందే. సిస్టర్ వెంటనే ఫోన్ చేయి. ఓకే సార్. డాక్టర్ రామప్రసాద్ స్పీకింగ్. 5 minutes లో అక్కడ ఉంటాను. అన్ని ఏర్పాట్లు చేయండి. కొంచెం త్వరగా పని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ మెడికల్ రిపోర్ట్. బ్లడ్ ప్రెషర్, షుగర్. ఇది తప్పకుండా మాసివ్ హార్ట్ అటాక్. ఇతని వయసు ఎంత? 42 సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దాం. థియేటర్ తీసుకురాపడండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మా వాడిని కాపాడాను. డాక్టర్ గారు, మా అబ్బాయి పరీక్ష తప్పడని ఎందుకు తాగాడు? వాడిని ఎలాగైనా మీరే కాపాడాలి బాబు. సిస్టర్, డాక్టర్. అర్జెంట్ గా అతను థియేటర్ తీసుకురండి. అలాగే సార్. కుదరదమ్మా, కుదరదు. ఇదేం ధర్మాస్పత్రిగా తేరగా ఆపరేషన్ చేయడానికి. అలాగంటే ఎలాగ బాబు? ఎలాగైనా మీరే రక్షించాలి. ఖర్చు పెట్టి ఖరీదైన హాస్పిటల్ కట్టించి చౌకగా ఆపరేషన్ చేయడానికి కాదు. అది కాదు బాబు. విసిగించక వెళ్ళు. వాట్ డాక్టర్, వాట్ ఈస్ దిస్? చావు బతుకులో ఉన్న పేషెంట్ కి డాక్టర్ దైవంతో సమానం. ఆ ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తాను. మీరు థియేటర్ పంపించండి. ఓకే సార్. డాక్టర్, మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. నేను ఈ ఆపరేషన్ చేయలేను. నేను ఈ ఆపరేషన్ చేయలేను. ఏంటి? నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో.